నమస్కారాలు. జనసేన పార్టీ తరఫు హరిబాబు గారి ఆధ్వర్యంలో వచ్చినందుకు ముఖ్యంగా మన పోలవరానికి సంబంధించి రాష్ట్రానికి ఒక ఆయుపట్టు లాంటి నియోజకవర్గం ఇది. మనము ఈ రాష్ట్రానికి నిజంగా పోలవరం పూర్తి అయితే ఈ పాటికే రాష్ట్రానికి ఒక ధాన్యాగారంగా మరో హరితాంధ్రప్రదేశ్కి కేర్ ఆఫ్ అడ్రస్తో ఉన్న మన రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనలో ఇంచి కూడా పోలవరం కదలలేదు. రాష్ట్రానికి నీరు సంపూర్ణంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు విస్తారమైన నీరు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వము చుక్క నీరు ఇవ్వకపోగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈసారి ఇస్తామంటూ పోస్ట్ పోన్ చేసింది. కానీ 4 సార్లు ఈ ఎమ్మెల్యే ఎలా గెలిచాడో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. మరి మనం చైతన్యంగా లేనందువల్ల అతను గెలుస్తున్నాడా, లేకపోతే సోమర్తనంతో అతను చేసే పనులకు మనము చైతన్యం లేదనుకునే ఆయన నా ఇష్టానికి నేను చేసుకోగలనే ధైర్యంతో చేస్తున్నాడనేది ఈసారి పోలవరం మన నియోజకవర్గ ప్రజలుగా ఈసారి తీర్పు ఏకపక్షంగా ఉండబోతుంది అనేది గ్రామ స్థాయిలో జరుగుతున్న విషయాన్ని ముఖ్యంగా సాయి గారు చేస్తున్న మన పోలవరంలో నియోజకవర్గంలో మన మండలంలో చేస్తున్న ఎంతో శ్రమ కావచ్చు, 5 ఏళ్ల పాటు ఆయన చేస్తున్న కృషి, దాని వెనకాల మీరందరూ నిలబడిన విధానం కావచ్చు, తర్వాత హరిబాబు గారు ఈరోజు మీ అందరినీ పార్టీకి ఆహ్వానించడం మాకు చాలా సంతోషము, అభినందనలు. ఖచ్చితంగా పార్టీ ఉమ్మడిగా అందరికీ అధికారంలోకి రాబోతోంది. పోలవరం నియోజకవర్గం మాత్రం ఒక రోల్ మోడల్గా ఉండబోతోంది రాష్ట్రంలో. ఖచ్చితంగా మనము రాష్ట్రానికి అన్నపూర్ణగా ఉండాల్సిన నియోజకవర్గము ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఎంతో మనం డెవలప్ చేసుకోవాల్సిన, అంటే పర్యాటక రంగంగా పరంగా కూడా కావచ్చు, ఇప్పటికీ 6.5 ప్యాకేజీ గ్రామస్తులకు ఇవ్వకోకుండా వాళ్ళు పడుతున్న దయనీయమైన వేదన, ఒక పక్క భూములు ఇచ్చి కూడా వాళ్ళకి ఈ రోజుకి పరిహారం రాలేదు, అలాగే దయనీయమైన పరిస్థితుల్లో కూడా ఉన్నారు. సో పోలవరాన్ని కంప్లీట్గా చేసే బాధ్యత ఉమ్మడిగా మనం వచ్చే ప్రభుత్వం తీసుకుంటుంది. 60% పనులు పూర్తయ్యాయి, 5 ఏళ్లలో ఒక్క 5% కూడా పూర్తి కాలేదు. కాబట్టి మనము ఈసారి ఖచ్చితంగా ఉమ్మడిగా మనము గెలిపించుకొని మన అధినేతకి అలాగే 3 పార్టీలకు సంబంధించి ఒక గిఫ్ట్గా పోలవరాన్ని టాప్ 5 నియోజకవర్గాల్లో ఒకటిగా అత్యంత మెజారిటీతో గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా క్యాడర్ని అలాగే నాయకుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీ వంతు సహకారంగా తప్పకుండా మీ సహకారం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరిన్ని కార్యక్రమాలు రానున్న రోజుల్లో ప్రచారం విషయంలో మరింత దూకుడుగా వెళ్ళి వైసీపీకి ఒక బలమైన సంకేతాన్ని, ఓటమి అనే సంకేతాన్ని పోలవరం నుంచి మనము లిఖించబోయి రాష్ట్రానికి ఒక ఒక గొప్ప సంకేతాన్ని, ఒక బలమైన సంతకాన్ని కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయాన్ని అందరికీ తెలియజేత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.